హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే చూడండి. ఈరోజు అయితే మనం కలిగిరి మార్కెట్లో అయితే ఉన్నామండి. కలిగిరి అన్నమయ్య డిస్టిక్ ప్రతి ఒక్క శనివారం ఇక్కడ అయితే ఎవ్రీ సాటర్డే 5 AM మార్కెటింగ్ అయితే ఉంటుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కలిగిరికి అయితే వచ్చేయచ్చు. కలిగిరి అన్నమయ్య డిస్టిక్ పీలేరు నుంచి వచ్చి ఒక 17 కిలోమీటర్లు వస్తుంది. మదనపల్లి నుంచి అయితే 40 కిలోమీటర్లు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈరోజు అయితే మార్కెట్లో ఆల్రెడీ రేస్ అయిపోయినాయి. ఈ పండగల సందర్భంగానో, తిరణాల సందర్భంగానో, బక్రీద్ సందర్భంగానో. సో ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి క్లియర్ కట్గా అయితే మనం మాట్లాడుకుందాం. ఇంకోటి ఏమంటే మన ఎల్కే ఛానల్లో ప్రమోషన్ వీడియోలు అయితే చేస్తున్నామండి. మీ దగ్గర ఉన్న ఆవులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, పొట్టేళ్ళు కానీ, ల్యాండ్ కానీ, అఫ్కోర్స్ వెహికల్స్ కానీ ఏ ఉన్నా కూడా మన ఛానల్లో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి 9515913874. ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కాల్ చేశారంటే మనం వచ్చి వీడియోలు చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చూద్దాం, మార్కెట్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు అయితే బేరాలు జరుగుతున్నాయి. కొన్ని అయితే కొనుక్కుంటారు, కొన్ని అయితే అమ్ముతుంటారు. అన్నీ కూడా చూసేద్దాం అనమాట. ఒకసారి మనం చూద్దాం. పెద్ద పొత్తు అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. చూసే ఇక్కడ ఒక పెద్ద సైజ్ మేకపోతు అయితే ఉంది. ఏం చెప్తారు ఇక్కడ నా ఏం చెప్పారన్నా? 25 25,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. పల్లేసిందనా? పల్లేసిందనా? పల్లేసింది. 2 పళ్ళా? ఎన్ని కిలోలు రావచ్చనా? 30 వస్తుందా? 28, 30 మధ్యలో అయితే చెప్తానండి. సో పళ్ళు అయితే 2 పళ్ళ మీద అయితే ఉన్నది. 25,000 అయితే చెప్తున్నాం కూడా. వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది. 2,000 అంటే తగ్గచ్చు. 25 చెప్తున్నాడు. 22కి అయితే ఆ విధంగా రావచ్చు అనుకుంటున్నాను. సో దాంట్లో కూడా కాస్త ఇటు అటు ఉండొచ్చు అనమాట. 25,000 రూపాయలు చెప్తున్నాడు. 22,000 అయితే రావచ్చు అనమాట. దాని తర్వాత చూద్దాం. చిన్నపిల్లలు అయితే ఉన్నాయి. హాయ్, బాగుండవా? ఎన్ని తెచ్చావా? 2 పోతులు. ఫ్రెండ్ చూస్తే 2 పోతులు అయితే ఉన్నాయి. 2 పోతులు మీడియం సైజులో ఉన్నాయి. ఏం చెప్తాను 2 పోతులు 17,500. 2 కలిపి 17,500 రూపీస్ అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 2 పొటేన్లు అంత మీడియం సైజ్ అండి. 17,500. 17,500 రూపాయలు. 14,000 అయితే 500 రూపాయలు చెప్తున్నాడు. ఇవి 2 చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఈ పొటేలు ఏం చెప్పారన్నా? దీన్ని 11,000 చెప్తున్నారు. 11,000 రూపీస్ అయితే ఒక్కదాన్ని అయితే చెప్తానండి. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 11,000 రూపీస్, 11,000 రూపాయలు అయితే దాన్ని చెప్తాను అనమాట. సో మేక పోతున్నాడు. అదేం చెప్పారండి? మేక పోతు మేక అదే మరక ఏం చెప్తానరా? 8,500. 8,500 రూపీస్ అయితే చెప్తానండి. దాన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 8,500 రూపాయలు. ఫీమేల్ గుడ్ అండి. మేక మరక పిల్ల అనమాట. 8,500 రూపాయలు. మీకు ఒక మేక మరకలో, కన్ని మరకలో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ రేంజ్లో ఉండేటి 8,500 అయితే చెప్తున్నారు. కాస్త దాంట్లో తగ్గుతుంది అనమాట ఖచ్చితంగా. సో కాస్త ఇటు అటు ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో పొట్టేలు పిల్లలు అండి. అంతా ఒక 10 మంత్స్ ఉండవు కానీ ఒక 6 నుంచి 7 మంత్స్ ఆ విధంగా అయితే ఉంటాయి. ఏం చెప్తాను అన్న దీంట్లోనా? జత 15,000. ఫ్రెండ్స్ 15,000 రూపీస్ అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 15,000 రూపాయలు అయితే దీంట్లో చెప్పడం ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. 15,000 రూపీస్ దీంట్లో అయితే. మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక 17, 18 ఆ విధంగా లైవ్ వెయిట్ వచ్చేది ఉంది. సో అక్కడ ఒక పెద్ద బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ తర్వాత చూద్దాము. ఇక్కడైతే చూద్దాము. జరుగుతుండే వ్యాపారాలు. ఏం చెప్తారో ఏమేమి కనుక్కుందా. పెద్ద పట్టుకున్నారా? ఏం రేటు పడిందా? 12,000. ఫ్రెండ్స్ చూస్తే 12,000 రూపీస్ అయితే పడిందట. ఎన్ని కిలోలు రావచ్చా? 10 కిలోలు వస్తుందా? 10 కిలోలు రాదా? 12,000 రూపీస్ అయితే అది పడిందంట. ఫైనల్ ప్రైస్ అండి ఇది. 10 కిలోల మీట్కి అయితే కాస్త ఇటు చెప్తాను అనమాట. 10 కిలోలు రావచ్చు అని చెప్తాను. సో వ్యాపారం అనేది అయిపోయింది ఫైనల్గా. సరే అండి. దాని తర్వాత చూద్దాం. అక్కడ ఒక బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఆ బ్యాచ్లు చూసుకొని వచ్చేద్దాము. మళ్ళీ అయితే క్రౌడ్లోకి మళ్ళీ వద్దాము. బ్యాచ్లు చూద్దాం. అక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో చాలా అయితే పొటేన్లు అయితే ఉన్నాయి అనమాట. ఒక దగ్గర 20 పొటేన్లు లాగా ఉన్నాయి. సో ఇవి ఇంకా మన కొన్ని అయితే పల్లె ఉంటాయి, కొన్ని అయితే లేదనమాట. అంతా ఒక 10 మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నాయి. ఏం రేటు చెప్తాను రా? 28,500 జత. ఇంకా పల్లెలే కదనా? ఓకే. 28,500 రూపాయలు అయితే చెప్తానండి. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 28,500 రూపీస్ అయితే దేంట్లో జత మీద చెప్తున్నాడు. జత మీద 28 అంటే అప్పుడు 14 రౌండ్లు 20 14,250 రూపాయలు అయితే ఒక్కొక్క పొటేలు పడుతుంది. 14,250 రూపీస్ అయితే దీంట్లో అయితే ఒక్కొక్క పొటేలు అయితే పడుతుంది అనమాట. 14,650 రూపాయలు పడుతుంది అనమాట. ఒకసారి పొటేలు చూద్దాం, నీట్గా చూసుకోవచ్చు. అంత మీడియం సైజ్ అండి. ఒక 10 మంత్స్ ఆ విధంగా అయితే ఉంటాయి. 9 నెలలు 10 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి కానీ మరి పెద్ద అయితే కాదు. ఏవి కూడా పల్లెలేదనమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. దీంట్లో అయితే జత మీద అయితే ఆల్రెడీ చెప్తున్నారు కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అన్నా ఎట్లుందన్నా మార్కెట్ అన్నా?
ఎట్లా మార్కెట్ ఈ రోజు రేస్ ఎక్కువ ఉందా తక్కువ ఉన్నాయా రేట్లు పెరిగినాయి అంటావు ఇంకా ఎన్ని రోజులు పెరగచ్చు ఇట్లా రేట్లు ఇంకా జూలై వరకు లాస్ట్ వరకు ఉండొచ్చు ఈ సమ్మర్ సీజన్ అంతా ఇట్లే ఉంటుంది రేట్లు అంతా ఇట్లా ఓకేనా థ్యాంక్ యూ అన్న సో అదే అనమాట రేట్లు అయితే కొంచెం మనకైతే రేస్ అయినాయని చెప్తారు జూలై వరకు చెప్తాను అంటే దగ్గర ఒక 8 నెలల దాకా అయితే రేట్లు ఉంటాయని చెప్తాను అనమాట కాస్త తగ్గుతా పెరుగుతా ఉండదు హాయ్ బాగుండవా ఎన్ని తెచ్చావా 5 తెచ్చినావు అన్ని పొటేన్లేనా ఫ్రెండ్స్ చూస్తే మొత్తం 5 పొటేన్లు అయితే ఉన్నాయి ఏం చెప్తాను వ్యాపారం జరుగుతుందండి అయిపోయిందా వ్యాపారం ఇవా 25కి పట్టావు 25,000కి అయితే అయిపోయినాయంటే 12,500 రూపాయలకి అయితే ఫైనల్ గా అయిపోయినాయి అనమాట 25కి దొండకాయ పోతే అందరూ ఇంటికి వచ్చి చేస్తాను నేను మార్కెట్ కి ఏం చెప్పారనా ఈ జత ఏం చెప్పారా 24,000 ఫ్రెండ్స్ 24,000 అయితే ఈ జత మీద చెప్పాడు అవి పెద్దయ్యా 16.5 అది 19 ఓకే ఫ్రెండ్స్ చూస్తే 16,000 రూపాయలు ఒకటి 24,000కి అయితే ఇవి చెప్తాను వ్యాపారం అయితే ఉంటుంది అనమాట 24,000 24,000 రూపాయలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో దాని తర్వాత చూద్దాం ఆయన సదగరనా బాగుండవా ఏమి తక్కువ తెచ్చినట్టుండవా ఇవి ఎంత తెచ్చారటవా ఏం చెప్తాను జత 23 23,000 చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇవంతా కూడా ఒక 11 నెలలు ఆ విధంగా సంవత్సరం లోపల వెళ్ళండి 23,000 రూపాయలు అంటే అప్పుడు ఒక్కోటి 11,500 రూపాయలు అయితే పడుతుంది అనమాట 11,250 రూపీస్ అయితే ఒక్కొక్కటి పడుతుంది అనమాట ఈచ్ వన్ సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్కటి ఒక 12 కిలోల నుంచి ఒక 15 మధ్యలో అయితే రావచ్చు అనమాట 12-13 అయితే మీట్ అయితే వచ్చేది అనమాట సో వ్యాపారం అనేది ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట ఈ బ్యాచ్ లో చూసాం మనం నెక్స్ట్ చూద్దాం అయితే పెద్ద సైజు పొటేన్లు అండి అంతా కూడా పళ్ళు వేసినట్టు ఉన్నాయి పెద్ద సైజు పొటేన్లు ఏం చెప్తాను ఏమి ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే 26,000 అయితే జత మీద చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఒక్కోటి 13,000కు అయితే మాట్లాడుతూ ఉన్నారు సో ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట 13,000 రూపీస్ ఆ విధంగా చెప్తా ఉంటారు కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట 13,000 రూపీస్ 13,000 రూపాయలు అనమాట సో చూద్దాం 2 పోతులు అయితే ఉన్నాయి పెద్ద సైజు పోతులు ఏం చెప్పారండి ఈ పోతునే 30,000 ఫ్రెండ్స్ చూస్తే 30,000 రూపీస్ చెప్తున్నాడు 2 బళ్ళ మీద అయితే ఉందన్నమాట పోతు 30,000 రూపాయలు చెప్తున్నాడు మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 30 కిలో అయితే వచ్చేది అనమాట 30 కిలోలు రాదా వస్తుంది కదా ఇదేం చెప్పారా 31 31,000 అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సేమ్ రేంజ్ ఒకే రేంజ్ లో అయితే ఉన్నాయి అనమాట ఇవి 2 30 కిలోలు అయితే వస్తాయి అనమాట 30-31 1000 రూపాయలు డిఫరెన్స్ అయితే చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట 30,000 రూపీస్ అయితే చెప్తున్నాడు సో చెప్పడం ఆ రేటుకి ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట ఇంకా ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ లో అన్ని కూడా చిన్నపిల్లలు అండి ఒక 6 మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నాయి 6 నెలల పిల్లలు అయితే అట్లా ఉన్నాయి ఏం చెప్తారు అన్నా ఎవరి అన్నా ఏం చెప్పారన్నా జత 15,000 రూపీస్ అయితే జత చెప్తాను అంటే వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట 15,000 రూపాయలు అయితే దీంట్లో చెప్పడం ఉంది కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట అప్పుడు ఒక్కొక్కటి 7,500 రూపాయలు 7,500 రూపీస్ అయితే ఒక్కొక్కటి పడుతుందండి సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకు లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే దీంట్లో వచ్చి ఒక 12 నుంచి 13 ఆ విధంగా అయితే లైవ్ అయితే వచ్చేది సో చిన్నపిల్లలు మేపుకోవడానికి ఇవి అయితే ఈ రేంజ్ లో అయితే ఉంటే పిల్లలు అయితే ఎక్కువ మంది ఇష్టపడతారు దాని తర్వాత చూద్దాం ఏం చెప్పా బ్రదర్ 26,000 జత 26,000 రూపీస్ అయితే ఈ జత మీద చెప్తాను వ్యాపారం అయితే ఉంటుంది అనమాట అప్పుడు ఒక్కొక్కటి 13,000 రూపాయలు 13,000 రూపీస్ అయితే ఒక్కొక్కటి పడుతుందండి సో చెప్పడము 13,000 రూపాయలు చెప్తాను కానీ ఖచ్చితంగా వ్యాపారం ఉంటుంది అనమాట తగ్గుతుంది అనమాట ఎన్ని కిలోలు రావచ్చు బ్రదర్ 14 కిలోలు వస్తుందా 14 కిలో మీట్ అయితే చెప్తానండి 14 కిలోల మీట్ చెప్తున్నాడు 13,000 అయితే ప్రైస్ చెప్తాను అనమాట సో ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ అయితే ఒక బ్యాచ్ అయితే ఉంది 7వ బ్యాచ్ ఉంది ఈ 2 బ్యాచ్లు చూసినట్టు మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది అనమాట ఏం చెప్తారా జతానా కొనుక్కున్నారా మీరు అమ్ముతాండ్రా ఏం చెప్తాను జత 14,000 అన్ని పొటేన్లన్నా పరాలు పొటేలు అన్ని కలిపి మొత్తం కట్ట మీద అయితే 14,000 చెప్తాను 14,000 రూపీస్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉండదు దీంట్లో మేల్ ఆర్ ఫీమేల్ 2 మిక్స్ అయితే ఉన్నాయి అనమాట సో 14,000 రూపాయలు చెప్పడం ఉంది కానీ వ్యాపారం అయితే ఉంటుంది పెద్ద పొటేలు ఉంది అవి కూడా అంతా కలిపి ఓకే
మొత్తం ఆడైతే చూడొచ్చు మనం ఒక 1 year ఏజ్ గ్రూప్లో ఉండే పొట్టేలు అయితే ఉండదు, అది కూడా కలిపి మొత్తం బ్యాచ్ మీద అయితే 14,000 రూపాయలు చెప్తాను, మేల్ ఆర్ ఫీమేల్ కలిపి. సో మనం పొట్టేళ్ళే కావాలని పక్కన తీసుకుంటే మాత్రం రేట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట. రేట్ ఇంకో రేట్ అయితే ఉంటుంది, 16, 17 అట్లయితే ఉంటుంది. సో మొత్తం ఈ కట్ట మీద అయితే 14,000, 14,000, 14,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. సో తర్వాత చూద్దాం. నెక్స్ట్ అయితే ఇంకో బ్యాచ్ అయితే ఉంది. మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది, రేట్లు పెరిగిపోయినట్టవా? ఏం చెప్తారు దాంట్లో? ఏటలు లేవు, ఏటలని తినేయారు, ఇంకేడు ఉండేది చాలా వరకు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇంక బక్రీద్ కోసం పెట్టుకొని బయట వస్తాను అంతే. ఇప్పుడే అవి ఏం చెప్పారన్నా జతలో? 25, 25,000 రూపీస్ చెప్తానండి ఈ జత మీద. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 25,500 రూపాయలు అయితే దీంట్లో చెప్పడం ఉంది. అంతా కూడా ఒక 11 months ఏజ్ గ్రూప్ అయితే పిల్లలు అయితే ఉన్నాయన్నమాట. 11 నెలల పిల్లలు అయితే ఉన్నాయి. సో పిల్లలు అయితే బాగా నైస్గా ఉన్నాయి, బాగున్నాయి. 25 అంటే 12,500 రూపాయలు అయితే ఒక్కొక్క పిల్ల పడుతుందండి. సో ఇది వచ్చి ఫైనల్ ప్రైస్ కాదు, ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. 12,500, 12,500 రూపీస్ అయితే చెప్పడం ఉంది. సో దాని తర్వాత ఇంకొక బ్యాచ్ అటు చూసినా పెద్ద బ్యాచ్, ఆ బ్యాచ్ని కనుక్కున్నాడు మనకు క్లియర్ అయిపోవచ్చు. ఇప్పుడు వేస్తా ఫ్రెండ్స్. చూస్తే ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ ఉంది మనకు మార్కెట్లోనే. ఈ బ్యాచ్ అయితే చాలా పెద్ద బ్యాచ్ కనిపిస్తుంది. ఇవంతా కూడా పెద్ద సైజు పుట్టేనండి, పళ్ళు అయితే వేయలేదండి. ఇవన్నీ కూడా ఒక 11 నెలల పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నాయి. 11 months, 12 months బిలో అయితే ఉన్నాయి అనమాట, సంవత్సరం లోపల పిల్లలు. సో ఇవన్నీ కూడా మొత్తం మీద సేల్స్కి అయితే జత మీద వచ్చి 35, 36 ఆ విధంగా చెప్తాను. 35,000 అయితే చెప్తాను చెప్పడం. సో ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఒక్కొక్క పిల్ల అప్పుడు 15,500 రూపాయలకి అయితే ఫైనల్గా అడుగుతుంటారు. మనకు 17,000 రూపాయలు అయితే చెప్తాను, కానీ 15,000కు 15,500కి అయితే అడుగుతాను అనమాట. సో ఒక 500 రూపాయలు ఇటు ఒకటి కూడా అయిపోవచ్చు అనమాట. 15,500 రూపాయలు అయితే ఫైనల్ ప్రైస్గా ఉండదు దీంట్లో చెప్పడం వాళ్ళు. 15,500కి అయితే మనకైతే అయిపోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 12 నుంచి ఒక 14 కిలోలు అయితే వచ్చేట్టుగా ఉన్నాయండి. సో ఒక్కటే 2 మాత్రం 15 కిలోలు ఇటు అటు వస్తుంది అనమాట. సో దీంట్లో అయితే చెప్పడం ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధరలు ఉంటాయి అనమాట. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను నీట్గా. సో అదే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన కలికిరి మార్కెట్లో 2 వీడియోలు అయితే చేసినాం. మామూలుగా అయితే యాక్చువల్గా ఒక వీడియోతో సరిపోయేది, అలాంటిది 2 వీడియోలు వచ్చాయంటే మార్కెట్లు పెరిగినాయి అనమాట. సో దానివల్ల అయితే 2 వీడియోలు కూడా చేయాల్సి వచ్చింది. సో మీకు అందరికి నీట్గా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో, ఇంకొక మంచి మార్కెట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. మంచి వీడియోలు, మంచి ఇన్ఫర్మేషన్తో కంటిన్యూగా వస్తూ ఉంటాయి అనమాట.